పరిశుద్ధ గ్రంథములో కన్నీరు విడిచినటువంటి అన్నాను దేవుడు ఎంతో సంతోషగానాలతో నింపగలిగాడు. తన శ్రమను దేవుడు చూశాడు. తన కష్టాన్ని దేవుడు చూచాడు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని దగ్గర నువ్వు కారుస్తున్న కన్నీరు అది వ్యర్థమైపోయేది కాదు. కన్నీరు అనేది ఊరికనే వచ్చేది కాదు. అది దేవుని దగ్గర కారుస్తున్నప్పుడు ఆ కన్నీరు ఎంతో విలువైనది. భక్తుడైనటువంటి దావీదు ఏమంటున్నాడంటే, నా కన్నీళ్లు నీ బుడ్డిలో నుంచబడి ఉన్నవి, అవి నీ కవిలలో కనబడును గదా. నేను మొర్రపెట్టు దినమున నా శత్రువులు వెనుకకు తిరుగుదురు, దేవుడు నా పక్షమున ఉన్నాడు అన్నాడు. అనగా దేవుని దగ్గర నువ్వు కారుస్తున్న కన్నీరు అది ఎప్పటికీ కూడా వృధా కాదు ప్రియులారా. ఎందుకంటే నీ కన్నీటిని దేవుడు నాట్యంగా మార్చివేయగలిగేటువంటి దేవుడు. మనం కానుస్తున్న ప్రతి కన్నీటి బొట్టు కూడా ఆయన తన బుడ్డిలో ఉంచుకున్నాడట. అది ఆయన కవులలో నుంచబడి ఉన్నది, అనగా పుస్తకము అని రాయబడి